సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. మొన్న మధ్య బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన కొత్త చిత్రం బజరంగి భాయిజాన్ టీజర్ బయటకు వచ్చింది. బయటకు వచ్చి కామ్ గా ఉండలేదు, బోల్డ్ అంతా భజన చేసింది. మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ బజరంగి భాయిజాన్ సినిమా తెరకెక్కుతుంది అన్న పాయింట్ ని కన్ఫర్మ్ చేస్తూ మంచి కిక్ నిచ్చింది టీజర్. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆంజనేయ స్వామి భక్తుల్లా కనిపించబోతున్నాడు. ఈ ఆంజనేయ స్వామి భక్తుడికి ఆ ఆంజనేయ స్వామి చాలా పెద్ద పనే పెట్టాడు. రామభక్తుడు తోడుంటాడన్న నమ్మకంతో పాకిస్తాన్ లో పెద్ద సాహసమే చేయడానికి బయలుదేరాడు సల్మాన్ ఖాన్. ఈ సినిమాతో పాకిస్తాన్ కి చెందిన ఒక చిన్న పాప ఇండియాలో తప్పిపోయింది. ఆ అమ్మాయికి మాటలు కూడా రావు. అంటే ఆ అమ్మాయి అమ్మా నాన్న ఎవరో, పాకిస్తాన్ లో ఎక్కడుంటారో కూడా తెలియదు. చాలా పెద్ద సంకట స్థితిలోనే చిక్కుకుంది ఆ అమ్మాయి. కానీ లక్కీగా ఆ అమ్మాయి బజరంగి బాయ్ కంటపడింది. ఆ పాపని పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి తీసుకెళ్లటాన్ని భగవంతుడు ఆదేశంగా భావిస్తాడు బజరంగి భాయిజాన్. ఆపై ఆయన పాకిస్తాన్ వెళ్లి చేసిన చిత్ర విచిత్రాలన్నింటినీ సినిమాలో చూసి తెలుసుకోండి అని హింట్ ఇచ్చేసింది ఈ టీజర్. మొత్తానికైతే సూపర్ కిక్ ఇచ్చే పాయింట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతుంది అన్న విషయం అర్థమైపోయింది. పోతే ఆ పాయింట్ కి సంబంధించి తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడే అంశం ఒకటి ఉంది. అదేమంటే ఈ సినిమాకి కథా సహకారం రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ అందించారు. కథా రచయితగా విజేంద్ర ప్రసాద్ ఘనత తెలుగు వాళ్ళందరికీ తెలుసు. ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్స్ ని ఇచ్చారు. రాజమౌళి రూపొందించిన స్టూడెంట్ నెంబర్ 1, మర్యాద రామన్న సినిమాలు కాకుండా మిగతా సినిమాలన్నింటికి కథ విజేంద్ర ప్రసాద్ గారే అందించారు. ఇప్పుడు ప్రస్తుతం తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బాహుబలి సినిమా కూడా కథ విజేంద్ర ప్రసాద్ గారే అందించారు. తెలుగులో విజేంద్ర ప్రసాద్ గారికి ఉన్న పాపులారిటీ కొద్దీ సల్మాన్ ఖాన్ ఎప్పటి నుంచో ఆయన కథతో సినిమా చేయాలని చూస్తున్నారు. అది ఇన్నాళ్లకి కుదిరింది. బజరంగి భాయిజాన్ మూల కథ విజేంద్ర ప్రసాద్ గారిదే అని చెప్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కథా పాయింట్. టీజర్ కూడా అదిరిపోయింది. రంజాన్ కి సినిమా విడుదలవుతుంది. టీజర్ ను బట్టి అర్థమైపోతుంది ఈ సినిమా మరో 100 కోట్ల సినిమా ఖచ్చితంగా అవుతుంది అని. అంటే జూలైలో విజేంద్ర ప్రసాద్ గారు డబుల్ ధమాకా అందుకోబోతున్నారు అనమాట. ఎందుకంటే బజరంగి భాయిజాన్, బాహుబలి 2 కూడా జూలైలోనే విడుదలకు సిద్ధం అవుతున్నాయి. బజరంగి భాయిజాన్ సూపర్ హిట్ అవుతే విజేంద్ర ప్రసాద్ గారికి బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు క్యూ కట్టే పరిస్థితిని కొట్టిపారేయలేం. చూద్దాం మరి విజేంద్ర ప్రసాద్ గారి ఈ బజరంగి భాయిజాన్ కథ బాలీవుడ్ లో ఎటువంటి సంచలనాన్ని సృష్టిస్తుందో. ఇది బుల్టాన్. మరో బుల్టాన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.